ఎలారా ప్రపంచపు అంచున ఉన్న ఒక గ్రామంలో నివసించే మ్యాప్ మేకర్. ఆమె గ్రామం ప్రశాంతమైన దినచర్యలు, ఊహించదగిన ఋతువులతో ఉండేది. కాని ఆ ఊహించదగిన కాలం అంతమైంది. గుసగుసలాడే శిఖరాల, విస్పరింగ్ పీక్స్, చీకటి గుండె నుండి పుట్టిన అసాధారణమైన శీతాకాలం నెలల తరబడి ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. సూర్యుడు మసకబారాడు, పంటలు పండలేదు, మంచు కారణంగా ఇళ్లలోని మంటలు కూడా కష్టంగా ఉండేది. గ్రామపెద్దలు తీవ్రమైన సమావేశం నిర్వహించారు. వారు గతకాలం నుండి తమ దగ్గరున్న మిగిలిన ఏకైక కలఖండాన్ని విప్పారు. అది ఎలారా ముత్తాత వదిలిపెట్టిన ఒక రహస్య మ్యాప్ ముక్క. ఆ ముత్తాత గొప్ప సాహసికురాలు, తరాల క్రితం అదే పర్వతాలలో అదృశ్యమైంది. ఆ మ్యాప్ ఎలారాకు పిచ్చి. దానిలోని ప్రతి గీత ఆమెకు తెలుసు, కాని కొన్ని ముఖ్యమైన భాగాలలో అది అసంపూర్ణంగా ఉంది. పురాణాల ప్రకారం ఎల్డోరియా సూర్యరాయు ఉంది అని వృద్ధుడు హెమ్లాక్ గంభీరంగా అన్నాడు. 1000 వేసవి కాలాల కాంతిని నింపుకున్న ఆ రాయి ఆకాశపు కోల్పోయిన ఆలయంలో దాగి ఉంది. అది లేకుండా ఆనందపురం మంచులో కూరుకుపోతుంది. ఎలారా గుండె వేగంగా కొట్టుకుంది. ఆ పర్వత ప్రాంతాలను చేరుకోగలిగేది కేవలం ఆమె మాత్రమే. నేను వెళ్తాను అంది ఆమె, గొంతు చిన్నదైనా నిశ్చయంగా. ఆమె ప్రయాణం చాలా కఠినంగా సాగింది. కొండ ప్రాంతాలు దాటిన తరువాత గాలికి గుంటల్లా మోగే స్ఫటిక వృక్షాల అరణ్యం కనిపించింది. వాటి అందం వాటి పదునైన ఆకుల అంచులను దాచి ఉంచింది. పర్వతాల వింత అయస్కాంత క్షేత్రంలో ఆమె దిక్సూచి పని చేయలేదు, పిచ్చిగా తిరుగుతూది. నిరంతర సంధ్యలో సగం దాగి ఉన్న నక్షత్రాలను ట్రాక్ చేస్తూ తన ముత్తాత ఖగోళ గమనికలపై ఆధారపడవలసి వచ్చింది. 3 రోజుల తరువాత ఆమె మొదటి పెద్ద అడ్డంకిని చేరుకుంది. ప్రతిధ్వనుల లోయ. అది 1000 అడుగుల లోతులో ఉంది. అడుగు భాగం కనిపించలేదు. మ్యాప్లో ఒక వంతెన ఉన్నట్టు చూపించింది, కాని అక్కడ కొన్ని చెక్కిన రాతి పిల్లన గ్రోవులు మాత్రమే ఉన్నాయి. వాటి కింద ఒక పజిల్ చెక్కబడింది. పర్వతము యొక్క మరచిపోయిన పాటను పలకండి, తనంతట తానుగా నీ మార్గాన్ని నిర్మిస్తుంది. ఎలారా ఆ మ్యాప్ ముక్కను పరిశీలించింది. ఒక మూలలో ఆమె ఎప్పుడూ కాంట్యూర్ రేఖలు, కాంట్యూర్ లైన్స్ అనుకున్న వాటిని ఇప్పుడు సంగీత సిబ్బందిగా చూసింది. ఆమె ఆ స్వరాలను నెమ్మదిగా, లోతైన రాగంగా ఆలపించింది. ఆ తర్వాత ఆమె అదే స్వర క్రమాన్ని రాతి పిల్లన గ్రోవులపై వాయించింది. ఒక క్షణం నిశ్శబ్దం. ఆపై లోయ నుండి ఒక చిన్న ఈల శబ్దం సమాధానమిచ్చింది. గాలి ఉద్దేశపూర్వకంగా వీచడం ప్రారంభించింది. పట్టుకున్న గాలిలాంటి అద్భుత కాంతిధారలు పిల్లన గ్రోవుల నుండి దూసుకొచ్చి గాలిలో కరిసిపోయి ఇరుకైన మెరిసే వంతెనగా ఘనీభవించాయి. ఆమె బూట్లు అవతలి వైపు తగలగానే వంతెన మళ్లీ పొగమంచులా కరిగిపోయింది. చురుకుగా ఉంది. ఇక్కడే ఆమెకు ఒక ప్రత్యర్థి కేల్ కనిపించాడు. అతను ఏదో నిధి కోసమని ఆమెను వెంబడించాడు. మ్యాప్ మేకర్ పిల్ల సాహసకురాలిలా నటిస్తోను. అతను ఐస్తో కప్పబడిన రాయి వెనుక నుండి ముందుకు వచ్చి అన్నాడు. అతను పొడవుగా ఉన్నాడు. చేతిలో బరువైన పికాక్స్ ఉంది. మ్యాప్ నాకు ఇచ్చే. ఈ నిధి రైతుల గ్రామానికి దండగా. అతను దానిని తాకిన తక్షణమే రాయి కాంతి తీవ్రమైన, కోపంతో కూడిన ఎరుపు రంగులోకి మారింది. ఆలయం కూలిపోతున్నట్లు శబ్దం చేసింది, మరియు గాలి కూడా బరువెక్కి అతన్ని అణిచివేస్తున్నట్లు అనిపించింది. కేల్ అరిచాడు. రాయిని వదలలేకపోయాడు, ఎందుకంటే ఆ ఎరుపు కాంతి అతని నుండి జీవాన్ని లాగేసుకుంటూ అతని చర్మాన్ని బూడిద రంగులోకి మార్చడం ప్రారంభించింది. ఈ రాయి యొక్క హృదయం, ఎలారా అరిచింది, సత్యాన్ని గ్రహిస్తూ. ఇది కేవలం కాంతిని ఇవ్వదు, దానిని ప్రేరేపించడానికి వెచ్చదనాన్ని తీసుకుంటుంది. నువ్వు దానికు ఏదైనా సమర్పించాలి. ఆమెకు మ్యాప్ పై ఉన్న చివరి పజిల్ గుర్తుకు వచ్చింది. సూర్యుడిని పట్టుకోవాలంటే మొదట నీడను సమర్పించాలి. కేల్ కుప్పకూలిపోతున్నాడు. ఎలారా రాయివైపు కాకుండా పీఠం పక్కన ఉన్న చిన్న వెలిగించని ధూపం పాత్రవైపు పరుగెత్తింది. ఇది కేల్ గమనించని విషయం. తన ఫ్లింట్ మరియు స్టీల్ను ఉపయోగించి ఆమె నిప్పు రవ్వను కొట్టి తను తెచ్చుకున్న ఎండిన మూలికలను వెలిగించింది. చిన్నగా పొగతో కూడిన నిప్పు మంటగా మారింది. ఆ మంట రాజుకోగానే సూర్యరాయి కేల్ను విడిచిపెట్టింది. అతను నేలపై పడి ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాడు. రాయి యొక్క కఠినమైన ఎరుపు కాంతి తగ్గి దాని సున్నితమైన బంగారు నారింజ కాంతికి తిరిగి వచ్చింది. ఇప్పుడు అది ఆమె చిన్న అగ్ని యొక్క వెచ్చదనంతో 1000 రెట్లు పెంచబడి మెరుస్తుంది. ఎలారా సూర్యరాయిని జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుంది.
అది వెచ్చగా తన అరచేతుల్లో విశ్రాంతి తీసుకుంటున్న పక్షిలా ఉంది మరియు స్థిరమైన హృదయ స్పందనతో మెరుస్తుంది. ఆమె దానిని తన సంచిలో ఉంచుకుంది. కేల్ నేలపై పడి బలహీనంగా ఆమెను చూస్తున్నాడు. ఎందుకు? అతను కొనిగాడు. ఎందుకంటే ఇది మీకోసం కాదు, ఎలారా సరళంగా చెప్పింది. ఆమె ఆలయం నుండి బయటకు నడిచింది, మృదువైన వెచ్చని కాంతిలో వదిలిపెట్టింది. తిరిగి ప్రయాణం భిన్నంగా ఉంది. ఆమెకు మార్గం స్పష్టంగా కనిపించింది. స్ఫటికి వృక్షాలు స్వాగతగీతం పాడాయి. ఆనందపురం వైపు చూసే శిఖరాన్ని చేరుకున్నప్పుడు ఆమె సూర్యరాయిని తన బ్యాగ్ నుండి తీసింది. అది ఆమె చేతిలో కొత్త నక్షత్రల్లా ప్రజ్వలించింది. ఆమె దానిని పైకి ఎత్తింది మరియు స్వచ్ఛమైన బంగారు సూర్యకాంతి కిరణం దూసుకుపోయి మేఘాలను తాకింది. ఆ అసాధారణ తుఫాను సరిహద్దు వణికింది, విచ్ఛిన్నమైంది మరియు వెనక్కి తగ్గడం ప్రారంభించింది. గ్రామంలో రాయికాంతితో బలం పొందిన నిజమైన సూర్యుడు 1 సంవత్సరంలో మొదటిసారిగా మంచు బూడిద ఆకాశం గుండా కనిపించడంతో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి. మ్యాప్ మేకర్ అయిన ఎలారా తన అవరోహణను ప్రారంభించింది. ఇకపై కేవలం మ్యాప్లను చదివే వ్యక్తి కాదు, వాటిని నిర్మించే వ్యక్తి.